దేవునికి వందనాలండి. దైవజనునికి వందనాలు. కూడొచ్చిన సంఘానికి కూడా అందరికీ వందనాలండి. మరి నేను మంగళవారం, బుధవారం మరి ఊరు వెళ్ళడం జరిగింది. బుధవారం నైట్ నుంచి శుక్రవారం వరకు ఎంతగానో కూడా మరి బలహీన పడ్డాను. బ్యాక్ పెయిన్ వచ్చేసేసి అది తగ్గలేదు కూడా. మంచం మీదే ఉన్నాను 2 రోజులు కూడా చెప్పాలంటే. ఆఫీస్‌కి కూడా వెళ్ళలేదు. అంత తీవ్ర పెయిన్ తోటే ఉన్నాను. మరి శుక్రవారం అయితే నేను వాట్సాప్ గ్రూప్‌లో మరి దైవజన్ గారు పెట్టిన మాటలు నేను చదవడం జరిగిందండి. దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు సన్నిధికి రా. మరి నువ్వు అడుగు. అడిగితే దేవుడు నీకు దయచేస్తాడని చెప్పి మరి దైవజన్ గారు వాట్సాప్‌లో పెట్టారు. నేను మా అమ్మకి చెప్పాను. అమ్మ నేను కూర్చోలేకపోతున్నాను. మరి మందిరానికి వస్తే ఎలా కూర్చుంటానో కూడా తెలీదు. మరి బలహీనంగా ఉంది కదా! నేను ఉండగలనా అని అడిగితే మా అమ్మ నాకు ఒకటే చెప్పింది. నువ్వు ప్రార్థన చేసుకొని దేవుడిని అడిగి వెళ్ళు. దేవుడిని అడిగి వెళ్ళు. నువ్వు కూర్చుంటావు. ముందు ప్రార్థన చేసుకో. అప్పుడు బయలుదేరు అని చెప్పింది. మరి మా అమ్మ చెప్పిన విధంగానే నేను ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నేను నీ సన్నిధికి వస్తున్నాను. ఇప్పటి వరకు ఒక 5 నిమిషాలు కూడా నేను తినంగా కూర్చోలేకపోయినా మరి సన్నిధిలో నేను ఒక్కసారి కూడా పైకి లేకూడదు. లేకుండానే నేను కూర్చొని నిన్ను ఆరాధించాలి. అటువంటి బలాన్ని నువ్వు నాకు ఇవ్వు తండ్రి అని చెప్పి నేను శుక్రవారం సాయంత్రమే బయటకు వచ్చానండి. మరి బుధవారం నైట్ ఇంట్లో అడిగి పెట్టి శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చాను. మరి అంత బలహీనంగా ఉన్నప్పుడు నేను మందిరానికి వచ్చినప్పుడు మరి పరిశుద్ధాత్మతోటి మోకాళ్ళతో నేను ఆ చివరి వరకు వెళ్ళాను. ఎలా వెళ్ళానో కూడా నాకే తెలీదు. అంత బలహీనతను కూడా దేవుడు పోగొట్టాడు. మరి నిన్నటి దినమున కూడా నేను మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ కూడా చాలా బలహీన పడ్డాను. మరి సాయంత్రానికి అదే ప్రేయర్ చేస్తున్నాను. నువ్వు పరిశుద్ధాత్మతో నన్ను మరి గుడ్డో తండ్రి స్వస్థపరిచావు. మళ్ళీ బలహీనత వస్తుంది ఏంటి అని అనుకున్నాను. మరి అద్భుత రీతిగా మరి దేవుడు నన్ను మళ్ళీ ముట్టి స్వస్థపరిచాడు. మరి రెండో స్టోన్ కూడా రావడం జరిగిందండి. మరి ఆ పెయిన్ నుంచి కూడా దేవుడు నాకు మరి రిలీఫ్ అనేది ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన శాశ్వత దేవుడు దీవించును గాక.